అంత మాత్రం చేత ఊరుకుంటాడా? ఆ గురువులు వచ్చారు. ఏమండి, పిల్లవాడు కొంచెం యుక్త వయస్సు వస్తోంది కదా, ఇటువంటప్పుడు కామశాస్త్రాన్ని నేర్పితే సంసారం వైపుకి తిరుగుతాడు. పూర్వకాలంలో ఒక కథ చెప్తుండేవారు లేండి మహానుభావులు. ఆ శ్రీరంగం పక్కన ఉన్నటువంటి కోవెల్లో ఉన్నటువంటి అర్చకులు మహారాజులు కబురు చేసినా వెళ్ళేవారు కాదుట. ఎందుకని అంటే, మాకేం కావాలి కనుక రాజుల దగ్గర మేమేం కానుకలు కోరుకుంటాం, మాకు అక్కర్లేదు, ఏమైనా పని ఉంటే రాజుగారిని రమ్మనేవారట. ఏమిటో ఆ అర్చకులు రమ్మన్నా కూడా రారు, ఇది ఎక్కడ గొడవని మంత్రి గారిని పిలిచి అడిగారట. రాజుగారు ఏం చెయ్యాలి వాళ్ళు అంతఃపురానికి రావాలంటేని. ఏమీ లేదు మహాప్రభో, వాళ్ళకి వివాహం చేయండి వాళ్ళే వస్తారన్నారు. అంటే నలుగురు పిల్లల్ని తీసుకెళ్లి రాజుగారు వాళ్ళకి వివాహం చేసేశారు. చేసేస్తే పిల్లలు పుట్టారు. పిల్లలు పుడితే మరి వాళ్ళకి అక్షరాభ్యాసం, వాళ్ళ చదువులు, వాళ్ళకి బట్టలు ఇవన్నీ కావాలి కదా. అంతఃపురానికి వెళ్ళి రాజుగారికి స్తోత్రం చేయడం మొదలుపెట్టారు మళ్ళీ వీటన్నిటి కోసం. అందుకని సంసారంలో పడిపోయినటువంటి వాడికి ఈ బాధ అంతా ఉంటుంది. అందుకని ఈ పిల్లవాడికి సంసారము వైపుకి అనురక్తి కలిగేటట్టుగా పాఠాలు చెప్తా ఉన్నారు అని తీసుకెళ్లారు. తీసుకెళ్లి పాఠాలు మొదలుపెట్టారు. పాపం ఎన్ని పాఠాలు చెప్తే మాత్రం గురువులకి సంసారం లేదు. అందుకని వాళ్ళు సంసారం చేయడానికి వెళ్ళారు. చిత్రం చూడ, ప్రహ్లాదోపాఖ్యానంలో ఉన్న గొప్పతనం అదండి. ఇంత సంసారం ఎలా చెయ్యాలో నేర్పిన వాళ్ళు సంసారం చేయడానికి వెళ్ళారు. ఇన్ని విన్నవాడు పిల్లలందరినీ పిలిచి అన్నాడు, ఒరే మీరు ఇవన్నీ మనస్సులో పెట్టుకుంటే పాడైపోతారన్నాడు. అంటే వాళ్ళన్నారు, అదేమిట్రా మరి గురువు గారు చెప్పిన మాట కదా అన్నారు. అంటే ఎంత గొప్ప విషయం చెప్పాడో తెలుసా అండి ప్రహ్లాదుడు. 100 సంవత్సరములు ఆయుర్దాయం అనుకో, అందులో 50 సంవత్సరములు నిద్రలో వెళ్ళిపోతుంది. నువ్వు కాదన్నా, అదే అదేంటండి నేను 6 గంటలే పడుకుంటాను, అబద్ధం. ఆ తర్వాత ఎక్కడో కునుకుతూనే ఉంటావు. అందుకని 50 సంవత్సరాలు నిద్దట్లో పోయింది. 20 సంవత్సరములు బాల్యము కౌమారములో పోయింది. ఎందుకనంటే ఆ సమయంలో ఏం తెలియదు. ఇంకా మిగిలింది ఒక 20 సంవత్సరములు వృద్ధాప్యంలో పోయింది. అప్పుడంతా చింత. నీకు ఒంట్లో ఓపికన్నది, కళ్ళజోడు పెట్టుకోవలసిన అవసరం లేకుండా నువ్వు పుస్తకం పట్టుకుని స్తోత్రం చదవగలిగినది, నీ ఒంట్లో ఓపికన్నది, చేతులు వణికిపోకుండా దీపారాధన చెయ్యగలిగింది, కాసిని పువ్వులు పట్టుకుంటే లలితామ్మవారి యొక్క విగ్రహాన్ని చూస్తే శివుడి విగ్రహం అనుకుని, శివుడి విగ్రహాన్ని చూసి విష్ణు విగ్రహం అనుకుని, ఒకదాని కోటి కనపడి కళ్ళకి చత్వారం వచ్చేయకుండా ఉండగలిగినటువంటి వయస్సు ఒక్క యవ్వనం. కానీ ఆ ఒక్క యవ్వనం నీకు ఎన్ని రకాలైన ప్రలోభాలకు వెళ్ళిపోతుందో. ఒక్కనాడు 2 నిమిషాలు చంద్రశేఖర పరమాచార్యుల వారు జగద్గురువులు అయ్యారంటే కారణం ఏమిటో తెలుసా అండి? అది మహానుభావుడండి చంద్రశేఖర పరమాచార్య. ఒకసారి కొన్ని వేల మంది ఆయన ప్రసంగం వినడానికి వచ్చారు. అడిగితే మీరందరూ నాకు తెచ్చి డబ్బులు ఇస్తున్నారు, పళ్ళు ఇస్తున్నారు, ఇవన్నీ తెచ్చి ఇక్కడ పెట్టారు వేదిక మీద. మీరు అన్నీ తెచ్చారు, నేను ఇవేమీ మిమ్మల్ని అడగలేదు. నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను. నేను ఒక పేద సన్యాసిని, నాకేం లేదు, అదొక్కటి మీరు నాకు ఇవ్వగలరా? అది మీ అందరి దగ్గర ఉంది, మీ అందరూ నాకు ఇవ్వండి అని అడిగారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి వంటి మహాపురుషుడికి మనం ఇవ్వగలిగితే ఏమిటి ఇవ్వలేంది అని, తప్పకుండా ఇస్తాం, మీకు ఏం కావాలన్నారు. అడిగితే పరమాచార్యులు వారు అన్నారు, 24 గంటల సమయం ఉంది కదా మీకు రోజు మొత్తం మీద, మీకు ఉన్న ప్రతిరోజులో ఒక్క 2 నిమిషాలు ఇది చంద్రశేఖరేంద్ర సరస్వతికి ఇచ్చేశాననుకుని నా కోసం కేటాయించండి. నాకు కేటాయించిన ఆ 2 నిమిషాలలో ఒకరికి దానం చేసేసారనుకోండి, దొరగారు నాకు ఈ పంచిపెట్టి కనపడ్డప్పుడల్లా ఈ అంచు బాగుంది ఏం కొడేసరారు నేను తెచ్చాను ఇది అంటారా? అనరా? అలాగా నాకు 2 నిమిషాలు ఇచ్చేశారు కనుక 2 నిమిషాల్లో మళ్ళీ మీ ప్రయత్నం ఏం పెట్టకండి, అది నాకు దానం చేసేశారు కదా. ప్రతిరోజు ఏదో ఒక 2 నిమిషాలు, నాకు ఇచ్చిన 2 నిమిషాలు భగవానుణ్ణి ధ్యానం చేయండి. ఆ ఒక్కటి నాకు దానం ఇవ్వరు? ఎన్ని లక్షల మంది ఉద్ధరింపబడిపోయి ఉంటారండి ఆ 2 నిమిషాలు ఇచ్చి చంద్రశేఖరేంద్రులకి. వారు జగద్గురువులు. అలా జాతిని ఉద్ధరించారు కాబట్టి జగద్గురువులు. వేదిక మీద వచ్చిన వాటి కోసం చూసుకుని ఉంటే చంద్రశేఖరేంద్ర సరస్వతి ఇవాళంత నడిచే దేవుడై ఉండేవారు కాదు. వారు మహాపురుషులు, వారు ఈ లోకాన్ని ఉద్ధరించిన వారు. అందుకని కంచిపీఠం అంత గొప్ప పీఠం అయింది. సరే, అందుచేత అటువంటి మహాపురుషుడు కనుక ఆ ప్రహ్లాదుడు సంసారమునందు విరక్తి చెంది ఆ తోటి పిల్లలతో అంటాడు, ఆ ఉన్న యవ్వనం అంతా నారీస్తన భరణాభీదేశం దృష్ట్వామాగా మోహావేశం ఏతత్ మాంసవసాది వికారం మనసి విచింతయ వారం వారం అంటారు శంకరుడు.
అయ్యో పిచ్చాడా, ఉన్న ఓపికంతా ఆ యవ్వనమంతా ఎంత అమాయకులరా, నీకన్నా వేరొక రకమైన శరీరం, అందులో సప్తధాతువులే ఉన్నాయి, కాకపోతే ఓ చోట కొవ్వు మాంసం పైకి ఉపికే 2 చోట్ల, ఒక చోట లోపలికి పోయింది. దానికోసమని యవ్వనం అంతా పోగొట్టేసుకున్నావా, ఒక్కనాడు గుడికి వెళ్ళలేదా, ఎంత అమాయకుడివిరా అంటారు. అందుకని గురే లొంగకండిరా, మీరందరూ పరమాత్మని అర్చించండి, ఆయన యందు భక్తి నిలుపుకోండి. అది లేని నాడు ఇంద్రియములకు లొంగిపోయారా, గుర్రాలు తీసుకెళ్ళినట్టు తీసుకెడతాయి ఇంద్రియాలు. ఇంద్రియాని బలిష్టాని నియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననీకషః అంటాడు వ్యాసభగవానుడు దేవి భాగవతంలో. ఇంద్రియాలు విచ్చలవిడిగా లాగేస్తాయి మనిషిని. కన్ను లాగేస్తుంది, ముక్కు లాగేస్తుంది, నాలుక లాగేస్తుంది, స్పర్శేంద్రియం లాగేస్తుంది, చెవి లాగేస్తుంది. ఎవడు నిగ్రహించుకుని భగవంతుని యందు పెట్టగలిగిన వాడు. అందుకని ఆయన పాదములు పట్టుకోండి, పట్టుకున్న నాడు మీకు ఉన్నతి. లేదా ఇలా సంసార చక్రంలో తిరుగుతూనే ఉంటారు అని చెప్తే వాళ్ళందరికీ భయమేసింది. భయమేసి, ప్రహ్లాద, నేను చదివిన పుస్తకాలే నువ్వు చదువుతున్నావు, మేం విన్న గురువుల దగ్గరే నువ్వు వింటున్నావు, నీకు ఎక్కడి నుంచి వచ్చింది విద్య అని అడిగారు. అడిగితే వాళ్ళ మహానుభావుడు ప్రహ్లాదుడు అన్నాడు, ఇది నాకు కలిగిన విద్య కాదు, మా అమ్మ కడుపులో నేనుండగా తీసుకుని వెళ్ళిపోయినటువంటి నారదుడు మా అమ్మకి ఉపదేశం చేశాడు. కూర్చోపెట్టి జ్ఞానాన్ని బోధ చేస్తే మా అమ్మ మరిచిపోయింది, నేను మాత్రం మరిచిపోలేదు. ఎందుకు మరిచిపోలేదో తెలుసా? వెల్లిగుని నాటి నుండి ఉల్లసితమైన దైవ యోగంబున శోభిల్లెడు మునిమతమంతయు ఉల్లంబున మరపు పుట్టదొకనాడైనన్. మనం చాలా జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి విషయం. ఈ జాతికి మహాపురుషులు ఎలా వస్తారో చెప్పేస్తున్నారు. తల్లి కేవలం తన గర్భస్థమైనటువంటి పిండమును పోషించడం కాదు, పచ్చం చేసి భగవత్ సంబంధమైనటువంటి కథలు వింటే, గురువుల యొక్క పాదములు పట్టుకుంటే, ఏమో ఏ తల్లి కడుపులో ఉన్నటువంటి పిండమునకు ఏమందుతుందో ఎవరికి తెలుసు. నాయందు బయట విన్నటువంటిది లీలావతి. గురువుని ఎదురుగుండా చూస్తోంది, నారదుణ్ణి నమస్కారం చేస్తోంది, వింటోంది. కానీ మా అమ్మకి నిలబడలేదు ఈ జ్ఞానం, నాకు నిలబడింది. ఎందుకు నిలబడిందో తెలుసా? వెల్లిగొని నాటి నుండి ఉల్లసితంబైన దైవ యోగంబున. మొట్టమొదటిది భగవంతుని యొక్క కరుణ. ఏనాడు భగవంతుని యొక్క కరుణ ప్రసరిస్తుందో ఆనాడు వాడు సంసారములోంచి ఈవలికి వచ్చి, ఎవరండి భగవంతుడంటే అసలు అని భగవంతుడి కథ వినడానికి అక్కడ కూర్చుంటాడు. అలా కూర్చున్నాడంటే వాడి జీవితంలో ఒక మార్పు వచ్చిందని గుర్తు. అంకోలం నిజబీజ సంతచరయస్కాంతో ఫలం సూచిక సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధుర్ సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సాభక్తిరిత్యుచ్యతే అంటారు శంకర భగవత్పాదులు శివానంద లహరిలో. భగవంతుడి వైపుకి తీసుకెళ్లగలిగినటువంటిదై ఉంటుంది భక్తి. అందుకని అదిగో అటువంటి భక్తితో ఆ పరమాత్మని సేవించండి అన్నాడు. ఆ గురువులు వచ్చేసరికి వీళ్ళందరూ శ్రీమన్నారాయణ సంకీర్తనం చేస్తున్నారు. హడిలిపోయారు గురువులు. రే, వీడు పాడైపోవడమే కాకుండా మొత్తం ఇక్కడున్న మఠాన్ని పాడి చేసేస్తున్నాడు రాని. మహాప్రభో, మీ కొడుక్కి పాఠాలు మేము నేర్పలేం సరికదా, రాక్షస వంశాన్ని నాశనం చేస్తున్నాడు అనేసరికి పిలిపించాడు హిరణ్యకశిపుడు. ఏమిరా, ఎక్కడ ఎవరి బలం చూసుకుని నువ్వు ఈ మాటలాడుతున్నావు అన్నాడు. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు ప్రాణులకును బలమెవ్వండట్టి విభుడు బలమసురేంద్ర అన్నాడు. బలహీనులకి బలవంతులకి ఇంద్రుడికి దేవతలకి ఋషులకి అందరికీ ఎవరు బలమో వాడు నాకు బలం. ఆ బలం చూసుకుని మాట్లాడుతున్నాను. నాన్న, కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జింహ జింహ సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు శేషసాయికి మృక్కు శిరము శిరము విష్ణు నాకర్ణించు వీనులు వీనులు మధువైరిద విలిన మనము మనము అని ఆయన ఏనాడు ఆ భగవంతు వలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదవు చెప్పిడి గురుడు గురుడు తండ్రి హరిజేరుమనియడి తండ్రి తండ్రి. ప్రహ్లాదుడు చాలా లలితమైనటువంటి మాటలు మాట్లాడతాడు. అటువంటి ప్రహ్లాదుడు కమలాక్షునర్చించు కరములు కరములు, భగవంతుణ్ణి ఏ చేతులు పూజ చేశాయో ఆ చేతులు మాత్రమే చేతులు. కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జింహ జింహ. ఈ నాలుక ఉన్నందుకు ప్రయోజనం కనపడిన పదార్థాన్నంతటినీ దాని మీద వేసేసి లోపలికి తోసేయడానికి కాదది. అది శ్రీమన్నారాయణ నామ సంకీర్తనం చేసిన నాడు ఆ నాలుకకి
ఒక ధన్యత. శ్రీనాథు వర్ణించు జింహ జింహ సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు, భగవంతుణ్ణి దర్శనం చేసిన కళ్ళు కళ్ళు, శ్రీ భగవంతు వలగును పదములు పదములు, భగవంతుడికి ప్రదక్షిణం చేసిన కాళ్ళు కాళ్ళు, ఆయన దగ్గర వంచిన తల తల. లేనినాడు అవి ఏమిటో తెలుసా నాన్న? అది తల కాదు, కాళ్ళు కావు, చేతులు కావు, అవి ఏమిటో నేను చెప్తాను, గుర్తుపెట్టుకో అన్నాడు. ఒక్కొక్కడు మనకి తారసపడుతూ ఉంటాడు. నేనండి నాకు చాదస్తం లేదు, నేను ఎప్పుడు గుడికాను. మా ఆవిడ వెర్రెక్కిపోతుంటుంది, ఏమిటో పూజలు అవి అని. సరే నువ్వు చేసుకో అని చెప్పాను. ఇవాళ శనివారం కదా, అందుకని క్యారేజ్ లేదు నాకు. మా ఆవిడ ఏమిటో పూజలు గీజలు అంటే నేను హోటల్లో తినేస్తాను, నాకు ఈ పూజలు గీజలు నాకు సరిపడవని చెప్పి వచ్చేసాను. ఒక్కొక్క మహానుభావుడు నాకు తెలుసు. మహాశివరాత్రి నాడు బయటికి వచ్చి అలా వెళ్ళిపోతున్న రొయ్యల గంపని ప్రత్యేకించి పిలవడం. అదేమిటని అడిగితే బయటికి వచ్చి అదేమిటండి శివరాత్రి కదా అని ఎవరైనా అడిగితే, శివరాత్రి అయితే తినకూడదా? ఏమవుతుంది? తింటాను. ఏమైనా అవుతుందా చూడండి. ఏమవుతుంది? ఏమవుతుందో ఈ శరీరం విడిచిపెట్టేసిన తరువాత హీనయోనిలోకి వెళ్ళిపోయిన నాడు తెలుస్తుంది. పేడ పురుగువై కొట్టుకున్న నాడు ఈ ఉపాధితో మళ్ళీ చేద్దామంటే దొరకని ఈ ఉపాధి దొరికిన నాడు ఏడుస్తావు. ఆవు గడ్డి తిని పాలిస్తుంది. ఆవునొచ్చి శివలింగం మీద అభిషేకం చేయమనండి, మీరు ఒప్పుకుంటారా? శివలింగం దగ్గరికి వెళ్ళి అభిషేకం చేస్తే మీరు ఆ ఆవు పాలు పట్టుకుని లోపల కడితే అభిషేకానికి రాణిస్తున్నారు. ఈ ఉపాధికి ఉన్న గొప్పతనం అది. ఇందులోకి వచ్చారు కనుక అర్హత. ఆ పాలే ఇచ్చిన ఆవు గుళ్ళోకి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకని? దానికి ఉన్న ఉపాధి మారిపోయింది కనుక. ఈ ఉపాధి అంత గొప్పదిరా. మనుష్య జన్మలోకి వచ్చావు, వచ్చి కూడా వెళ్ళకపోతే కంజాక్షణకు కాని కాయంబు కాయమే పమన గుంభిత చర్మ భస్త్రిగాక, వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమధ్వనితోడి ఢక్కగాగా, హరిపూజనము లేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్వికాక, కమలేశ చూడని కందులు కందులే తనుకుజ్జాల రంధ్రములు కాక, చక్రి చింతలేని జన్మంబు జన్మమే తరళ సలిల నుద్దుదంబుగాక, విష్ణుభక్తి లేని విభుదుండు విభుదుడే పాదయుగముతోడి పశువు కాక అన్నాడు ప్రహ్లాదుడు. నీకు ఎంత బాధ కలిగిందో చూడండి నాన్న. కంజాక్షునకు కాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రికాక. ఆ పరమేశ్వరుణ్ణి సేవించడానికి ఉపయోగపడనటువంటి శరీరం కేవలం గాలి తిత్తి. ఇది ఎందుకు పనికొస్తుంది నాన్న? కంజాక్షణకు కాని కాయంబు కాయమే భవన గుంభిత చర్మ భస్త్రికాక, వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమత్తునితోడి ఢక్కగాక. ఊరి వ్యవహారాలన్నీ మాట్లాడి ఒక్కనాడు భగవత్ స్తోత్రం చెయ్యని నోరు ఢమఢమాధ్వని చేసే ఢక్క ఇంకెందుకోని పనికిరాదు. భగవంతుడి సేవ చెయ్యలేనటువంటి ఈ చెయ్యి 4 పువ్వులు తీసైన పాదముల మీద వెయ్యలేకపోతే చెట్టుకి కాసినటువంటి కొమ్మ, ఆయన యొక్క దర్శనం చెయ్యని కన్నులు గోడలకి పెట్టినటువంటి కిటికీలు, ఆయన ప్రదక్షిణం చెయ్యనటువంటి కాళ్ళు పశువుకున్నటువంటి కాళ్ళు. ఎందుకు నాన్న? దానికి నీకు తేడా ఏంటి? అందుకని భగవంతుడి వైపుకి మనసు మరల్చమన్నాడు. అంటే హిరణ్యకశిపుడికి తలకెక్కలేదు. ఏమిరా భగవంతుడు 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 శ్రీ మహావిష్ణువు అని ఒకటికి 10 మార్లు పలుకుతున్నావు, ఎక్కడున్నాడు శ్రీ మహావిష్ణువు అని అడిగారు. ఇందుకలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రని వింటే. చూస్తే వింటే ఎంత గొప్ప మాటలో చూడండి. అసలు నాన్న తెలుసుకుందామన్న కుతూహలం నీకుంటే భగవంతుడు ఎక్కడ లేడన్న ప్రశ్న రావాలి. భగవంతుడు ఎక్కడున్నాడన్న ప్రశ్నే కాదు, ఎక్కడ లేడు భగవానుడు. హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమో నమో. ఆ చెట్లల్లో, ఆ కొమ్మల్లో, ఆ ఆకుపచ్చతనంలో, ఆ పువ్వులో, ఆ విద్యుత్తులో, మీలో నాలో అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అంతా ఆయన నిండి నిబిడీకృతమైపోయాడు. ఆయన కానిది ఎక్కడుంది కనుక అంతటా ఆయన ఉన్నాడు నాన్న అన్నాడు. అనేసరికిట ఏమో అక్కడ సింహాసనం మీద కూర్చున్న హిరణ్యకశిపుడు, ఓహో అలాగా అంతటా ఉన్నాడా, అయితే ఏది ఇందులో చూపించు అని తను కూర్చున్న సింహాసనం కొమ్ము చూపించచ్చు, తను పాదపీఠం చూపించచ్చు, తను ఆ పక్కనున్న స్తంభం చూపించచ్చు, లేదా ఒక భటుణ్ణి చూపించచ్చు, ఒక కత్తి చూపించచ్చు, ఒక ధనస్సు చూపించచ్చు, ఏదైనా చూపించచ్చు. చూపించి ఎక్కడున్నాడు రా భగవానుడు అని అడగవచ్చు హిరణ్యకశిపుడు. తన భక్తుడు చెప్తున్నాడు అంతటా ఉన్నాడు అంతటా ఉన్నాడంటున్నాడు. అంతటా ఉన్నాడని అనబడుతున్నవాడు ఉన్నాడని నిరూపించవలసిన సందర్భం వచ్చింది ఇప్పుడు. అందుకనిట హరి సర్వాకృతులంకలండనుచు ప్రహ్లాదుండు భాషింప, ఎందును లేడు లేడనుచు దైత్యుండు సుతున్ వర్జింప,
శ్రీనరసింహాకృతి దాల్చిన అచ్యుతుడు నానా జంగమస్థావరోత్కర గర్భంబుల అన్ని దేశములను దండ ప్రభావంబునన్. నాన్న అంతటా ఉన్నాడంటుంటే ఎక్కడా లేడంటూ హిరణ్యకశిపుడు ఎక్కడున్నాడు చూపించమని దేన్ని చూపించమంటాడు అని అవతల బ్రహ్మగారి మాట నిర్ణయం చెయ్యాలి. బ్రహ్మగారు వరం ఇచ్చారు. ఎందుకని? అలా గాలిన్ కుంభిని అగ్ని అంబువల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ తమ ప్రభల భూరిగ్రాహ వ్యాళాదిత్య రక్షో మృగ వ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్తాస్త్ర శస్త్రాలిన్ మృత్యువు లేని జీవనములోకాదిశయిప్పించవి. గాలిలో ధూళిలో అగ్నిలో నీటిలో నిప్పులో ఇంట్లో బయట దిక్కులలోంచి అస్త్రము చేత శస్త్రము చేత పన్నగము చేత యక్షుల చేత గంధర్వుల చేత కిన్నెల చేత కింపురుషుల చేత స్త్రీ చేత పురుష చేత జంతువు చేత అస్త్రము చేత శస్త్రము చేత ఇంట్లో బయట ఎక్కడా చావకూడని వరం అడిగాడు. తానంటూ వస్తే చంపేలా రావాలి. అందుకని అలా రావడం కోసమని సిద్ధమైపోయారట. ప్రపంచమంతా నరసింహాకృతితో నిండిపోయిందిట. ఎటువంటి నరసింహాకృతిట? సుతున్ వర్జింప శ్రీనరసింహాకృతి తాల్చిన అచ్యుతుడు నానాజంగమస్థావరోత్కర గర్భంబుల అన్ని దేశముల ఉద్దండ ప్రభావంబునన్. ఎక్కడడిగితే అక్కడి నుంచి రావడానికి సిద్ధపడిపోయేట శ్రీనరసింహాకృతిలో స్వామి. ఒక స్తంభాన్ని చూపించాడు. ఇందులో ఉన్నాడా అన్నాడు. ఇందులో అని మళ్ళీ అనకు నాన్న, ఇందులో ఉన్నాడా అని అనకు, ఎందులోనూ లేకుండా లేడని నేను చెప్తున్నానన్నాడు. అయితే వినమన్నాడు. ఆ హిరణ్యకశిపుడు చేతితో పెటిల్లున ఒక్క దెబ్బ కొట్టాడు. కొట్టేసరికి ఆ స్తంభం విరిగితే అందులోంచి పెటిల్లు పెటిల్లు చెటిల్లు చెటిల్లుమని ధనులు బయటికి వచ్చాయట. ఆ ధనులు విని సత్యలోకంలో తపోసమాధిలో ఉన్న చతుర్ముఖ బ్రహ్మ సమస్త బ్రహ్మాండములు లయమైపోతున్నాయి ఇలా ఉందనుకుని తపస్సమాధిలోంచి బయటికి వచ్చేసారట. దేవతలు యక్షులు గంధర్వులు కిన్నెరులు కింపురుషులు అప్సరసలు అందరూ ఆకాశ మార్గంలోకి వచ్చేశారు. మహానుభావుడు ఆ నరసింహమూర్తి ఒక్కసారి ఆ స్తంభంలోంచి బయటికి వచ్చారు. వాడు ఎంత అదృష్టవంతుడో ఆ హిరణ్యకశిపుడు. ఆ నరసింహ స్వరూపాన్ని చూశాడు. జ్యోతులు కొన్ని కోట్ల సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే ఎటువంటి కాంతి వస్తుందో అటువంటి కాంతితో తేజోమూర్తి అయి చూస్తున్నారట. ఈ చెవులు రెండు ఇలా ఉండడం మాని ఇలా పైకి రిక్కించట. బాగా లావు కాదు, బాగా పొడవు కాదు, అటువంటి మెడ, విశేషమైనటువంటి ఆ వెంట్రుకలు, పున్నమి నాటి చంద్రుడు ఎలా ఉంటాడో అటువంటి కాంతితో మెరిసిపోతున్నటువంటి వెంట్రుకలు, నోరు పెద్ద నోరు తెరిస్తే అందులో మెరిసిపోతున్నటువంటి కోరలు, ఆ రాక్షసుల యొక్క ఆశలనేటటువంటి లతల్ని కోసేసేటటువంటి కొడవళ్ళ, కఠినమైనటువంటి భావముల చేత గట్టిపడినటువంటి భూముల వంటి హృదయములను చీల్చేటటువంటి నాగళ్ళ అన్నట్టుగా ఉన్నాయిట ఆ కోరలు. ఆ కోరల మధ్యలో ఎర్రటి నాలుక సర్పం తిరిగినట్టు తిరుగుతోందిట. పెద్ద కొండ గుహ తెరిచినట్టు ఆ నోరు తెరిచారట. తెరిచి ఆ గోళ్లు పెద్ద పెద్ద గోళ్లు పైకెత్తి సన్ననైనటువంటి నడుము కలిగిన వారై పీతాంబరాన్ని ధరించి గంటలు కలిగినటువంటి మొలనూలుతో స్వామి అడుగు తీసి అడుగు వేసి భయంకరమైనటువంటి గర్జన చేస్తూ స్తంభంలోంచి బయటికి వచ్చి ఆ ఆకాశం వంక చూస్తే సమస్త గ్రహములు అలా నిలబడిపోయాయి. ఆయన కాంతిని చూసి అటు ఇటు మెడ విదిల్చి ఊపిరి విడిచిపెడితే ఆయనలోంచి వచ్చినటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలకి సముద్రములు ఘూర్నిల్లేటే. ఒక్కసారి ఆ మెడని విసిరేసరికి ఆ కేసరముల జూలు విదిలితే అవి తగిలి ఆకాశంలో వెడుతున్నటువంటి విద్యాధరుల విమానములు గతులు తప్పేట. అటువంటి స్థితిలో స్వామి చూసి ఒక్కసారి ఆ హిరణ్యకశిపుడి మీదకి దూకబోయారు. ఓహో, ఇన్నాళ్ళకి కనపడ్డాడు రా నా శత్రువు, నన్ను సంహరించే స్వరూపం వచ్చింది అనుకున్నాడు. వాడికి తెలిసిపోయింది. అయినా నా శత్రువుని ఢీకొంటాననుకున్నాడు. అనుకుని కత్తి పట్టుకుని ఎగిరిసి ఆ నరసింహస్వరూపం అనబడేటటువంటి అగ్నిహోత్రములోకి దూకాడు. దూకేసరికి స్వామి ఒక్కసారి ఆ హిరణ్యకశపుణ్ణి పట్టుకుని తన వాడి గోళ్లతోటి వక్షస్థలం మీద కొట్టారు. నెత్తురు ఏరులై ప్రవహిస్తోంది. వాడు తప్పించుకు తిరుగుతూ చేత్తో కత్తి పట్టుకుని స్వామి మీదకి యుద్ధానికి వచ్చాడు. వీడిని విడిచిపెట్టకూడదని పొలంలో పారిపోతున్నటువంటి ఎలకని వడివడిగా వేగంగా పరిగెత్తి వెళ్ళిపోయినటువంటి నాగుపాం
ఎగిరి పడగ పైకెత్తి ఠక్కున కొట్టి పట్టుకున్నటువంటి ఎలకని పట్టినట్టు ఒక్కసారి ఆ హిరణ్యకశిపుణ్ణి పట్టుకున్నారట. ఇంట్లో చంపకూడదు, బయట చంపకూడదు, రాత్రి చంపకూడదు, పగలు చంపకూడదు, అస్త్రంతో చంపకూడదు, శస్త్రంతో చంపకూడదు, నరుడిగా చంపకూడదు, జంతువుగా చంపకూడదు, ప్రాణం ఉన్నదాంతో చంపకూడదు, ప్రాణం లేని దాంతో చంపకూడదు, ఆ పైన చంపకూడదు, భూమి మీద చంపకూడదు. అందుకని ఇంట్లో కాదు, బయట కాదు, గడప మీదకి తీసుకొచ్చి పెట్టారట. బతికున్నవి కావు, చచ్చిపోయినవి కావు, గోళ్లు, భయంకరమైన గోళ్లు పైకి విప్పారట. విప్పి ఇంట్లో కాదు, బయట కాదు, గడప మీద, ఆకాశంలో కాదు, భూమి కాదు, తన తొడల మీద పడుకోబెట్టుకున్నారట. వాడంత దగ్గర నుంచి ఆ తొడల నుంచి తల వాల్చి ఆ నృసింహమూర్తి యొక్క స్వరూపాన్ని చూశాడు. ఆ వాడి కోరలతో ఇంత నోరు తెరిచి, ఎర్రటి నాలుకతో అంతంత గోళ్లు తెరిచి ఆ వక్షస్థలంలో గొచ్చడానికి సిద్ధపడిన ఆ నరసింహాకృతిని చూసి భీతిల్లిపోయాడు. ఒక్కసారి ఆ గోళ్లు వక్షస్థలంలో దింపి వాడి వక్షస్థలాన్ని చీలిస్తే నీటి కయ్య పైకొచ్చినట్టు వచ్చిందట రక్తం. స్వామి తన నోటితో దోషిళ్లతో పట్టి రక్తం తాగి ఆ నాలుకతో జుర్రుతుంటే ఆ చుట్టూ ఉన్నటువంటి దేవతా స్వరూపములు అడిగిపోయేట. ఏమిటి ఉగ్రస్వరూపం ఎన్నడూ చూడలేదని ఎంత ఆగ్రహించారంటే స్వామి వాడి కడుపులో ఉన్న ప్రేగులు పెకలించి తీసి తన మెడలో వేసుకున్నారు. ఆ శరీరాన్ని తీసి అక్కడ పారేసి అనేక బాహువులతో ఆయుధములు పట్టి కొన్ని కోట్ల మంది రాక్షసుల్ని ఏకకాలమునందు సంహరించారు. సంహరించి ఉగ్రతాండవం చేసేస్తున్నటువంటి ఆ నరసింహమూర్తిని చూసి వచ్చినటువంటి దేవతలందరూ స్తోత్రం చేశారు. మహానుభావాన్ని ఉగ్రస్వరూపాన్ని శాంతింపచేయి. నువ్వు ఈ జగత్తునంతటినీ సృష్టించేవాడివి, రక్షించేవాడివి, సకల ప్రపంచ గురుభర నిర్వాహకుడగుట చేసి నిరుదెరజేరన్ కర్వుని వ్రేగు సహింపక ఉర్రీస్తలి కుంగె మొగ్గె నురగేంద్రుడు. ఆ భూమిని పట్టుకుని మోసేటటువంటి ఆ కింద ఉన్న దిక్పాలకులు, ఆ ఏనుగుల యొక్క ఆ కుంభస్థలములు ఆ శ్రీనరసింహమూర్తి యొక్క బరువుని భరించలేక కిందకి వంగిపోయి పెద్ద పెద్ద మహానాదములు చేసేట తొండములెత్తి అంతమంది వేడుకుంటుంటే ఉగ్రస్వరూపం శాంతించకపోతే ఆనాడు దేవతలందరూ వెళ్ళి లక్ష్మీదేవిని ప్రార్థించారు. అమ్మా, నువ్వు నిత్యానపాయిని నిరవద్యాం దేవదేవ దివ్య వహిషీం, ఒక్కసారి వెళ్ళి శాంతింపచెయ్యమ్మా అని. అమ్మ 4 అడుగులు ముందుకేసి చూసి ఎంతో సంతోషంగా ప్రసన్నమైన ముఖంతో పట్టుపీతాంబరం కట్టుకుని శ్రీకౌస్తుభ ఆ కౌస్తుభంతో మెడలో వనమాలతో సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహారవక్ష స్థలశోభి కౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజంగా చూశాను తప్ప ఇంత నాలుక బయటికి పెట్టి రక్తాన్ని జుర్రుతూ ప్రేగులు మెడలో వేసుకుని ఉళ్ళంతా రక్తంతో ఆ కేసరములతో ఆ జూలుతో ఇలా కదులుతున్న స్వరూపాన్ని నేను చూడలేదు. నాకు భీతి కలుగుతోంది, నేను కూడా వెళ్ళనంది అమ్మవారు. అంటే ఆనాడు చతుర్ముఖ బ్రహ్మగారు ప్రహ్లాదుణ్ణి పిలిచారు. పిలిచి, నాయనా ప్రహ్లాద, నీ యందు అనుగ్రహంతో వచ్చింది స్వరూపం, నువ్వే వెళ్ళి శాంతింప చెయ్యమన్నారు. అంటే గబగబా వెళ్ళి ప్రహ్లాదుడు ఆ నృసింహమూర్తి యొక్క పాదములు పట్టి ప్రార్థన చేశాడు. తండ్రి, వీళ్ళందరూ భయపడుతున్నారు, నాకు భయం కలగట్లేదు. నేను దేనికి భయపడిపోతున్నానో తెలుసా తండ్రి? నేను భయపడుతున్నది నన్ను ఇంద్రియములు లాగేస్తున్నాయి, ఈ కర్మేంద్రియములు సుఖాన్ని కోరుకుంటున్నాయి. ఎన్ని జన్మలెత్తానో సంసారమునందు లంపటమునందు ఇరుక్కుపోయి ఉండిపోయాను. ఆ సంసారమనేటటువంటి మృత్యువు నన్ను గ్రసించాలని చూస్తోంది. దాని ముందు ఈ స్వరూపం ఒక లెక్క. నాకేం భయం కలగడం లేదు. తండ్రి, నువ్వు ఆర్తత్రాణ పరాయణుడివి. ఒక చోట గంగ హరిద్వార్లో చెంగు చెంగున గంతుతూ వెడుతుంది, ఒక చోట పర్వతం మించి జలపాతమై పడుతుంది, ఒక చోట నిర్మలంగా విడిపోతుంది. అక్కడ గంగ కాదా, ఇక్కడ గంగ కాదా, అంతటా గంగే. అలా ఇవాళ నిన్ను ధిక్కరించి నాంతవాడను నేనని అహంకరించిన నా తండ్రిని పరిమార్చడం కోసం, వాడడిగినటువంటి వరాలకి అనుగుణంగా సంహరించడం కోసం, బ్రహ్మగారి మాట నిలబెట్టడం కోసం ఇంత ఉగ్రస్వరూపాన్ని ధరించావు. ఇందుకలడందులేడది సందేహము వలదు చక్రి సర్వోపగతుండు అని నేనంటే నా మాట నిలబెట్టడానికి ఇటువంటి ఆకృతిలో స్తంభంలోంచి వచ్చావు. నువ్వు పరాత్పురుడివి, కారుణ్యమూర్తివి. నీకు దయలేకపోతే నా కోసం ఒక స్తంభంలోంచి వస్తావా తండ్రి? నీ వంటి దయాశాలి, నీవు తండ్రివి. నీ పాదములు పట్టి స్తోత్రం చెయ్యడానికి నేనెంతటి వాణ్ణి? నేను రాక్షస వంశంలో జన్మించిన వాణ్ణి. నన్ను నువ్వే నీ ఆ శ్రీహస్తమును నా శిరస్సును ఉంచి కాపాడమన్నారు. అంటే ఆనాడు ప్రసన్నుడై స్వామి ఆనందించి తన కరకమలమును తీసి ప్రహ్లాదుడి శిరస్సును ఉంచారు.